డాక్టర్ నాకు మినాక్సిల్ సీరం వద్దు. డాక్టర్ నేను మినాక్సిల్ యూజ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్లీ నా ఫ్రెండ్ రివ్యూ ఇచ్చారు, చాలా నెగిటివ్గా చెప్పారు. డాక్టర్ మినాక్సిల్ పెట్టుకున్న తర్వాత ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందంట. డాక్టర్ మినాక్సిల్ చాలా లైఫ్ లాంగ్ వాడాలి అంట. కామన్ క్వశ్చన్స్ ఆర్ ఇష్యూస్ విత్ మినాక్సిల్. హాయ్, నేను మీ డాక్టర్ దీప్తి ఆత్మకూరి, స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ క్లినికా డర్మ్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఈరోజు మనం మినాక్సిల్ గురించి మన కామన్గా కన్సల్టేషన్స్లో యూజువల్గా అడిగే క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. మినాక్సిల్ అనేది ఎప్పుడో మనకి ఏజ్ ఓల్డ్ డ్రగ్. అది మనకి లిక్విడ్ పరంగా వస్తుంది. యూఎస్లో అయితే ఫోమ్ లాగా కూడా దొరుకుతుంది. ఈవెన్ ఇన్ ఇండియా మనకి ఫోమ్ బేస్డ్ ఫార్ములేషన్స్ వచ్చాయి, బట్ లిక్విడ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ. ఇంకొకటి ట్యాబ్లెట్స్ లాగా కూడా వచ్చాయి. ముందు ఏంటంటే ఓన్లీ సీరమ్స్ ఆర్ ఫోమ్ యూజ్ చేసే వాళ్ళం హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి. బట్ ఈ మధ్య ట్యాబ్లెట్స్ వచ్చాక ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి మినాక్సిల్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు అందరికీ మినాక్సిల్ ఇవ్వాలా? లేదు, ఓన్లీ కొంతమందికి మాత్రమే మనం మినాక్సిల్ పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆండ్రోజెనిక్ అలోపేషియా అని ఉంటుంది. సో జెనెటిక్ రిలేటెడ్ బాల్డింగ్ మెన్లో కానీ విమెన్లో కానీ జెనెటిక్ రిలేటెడ్ బాల్డింగ్ ఉన్నప్పుడు, ఎక్సెసివ్ హెయిర్ థిన్నింగ్ ఉన్నప్పుడు, వాల్యూమ్ రావట్లేదు, లెంత్ పెరగట్లేదు, అండ్ ఏ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ముందు వాడినా సరే మనకి రిజల్ట్ లేదు ఆర్ అడ్వాన్స్డ్ కేసెస్లో మనం యూజువల్గా మినాక్సిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీరం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద స్కాల్ప్ మనకి చాలా థిన్నింగ్ ఉంది అంటే ట్యాబ్లెట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ సీరం మనం ఈ పార్ట్లో మాత్రం అప్లై చేయగలుగుతాం, కానీ ఆల్ ఓవర్ ద స్కాల్ప్ అప్లై చేయడం కష్టం. సో మినాక్సిల్కి యూజువల్గా మనకు వచ్చే క్వశ్చన్, ఫస్ట్ థింగ్, మినాక్సిల్ లైఫ్ లాంగ్ వాడాలా? మీకు జెనెటిక్ రిలేటెడ్ బాల్డింగ్ ఉంది అంటే, ఎస్పెషల్లీ మెన్లో కామన్గా చూస్తూ ఉంటాం. ఆల్సో విమెన్లో కూడా కొంతమందికి జెనెటిక్ రిలేటెడ్ ఎక్సెసివ్ థిన్నింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మినాక్సిల్ లైఫ్ లాంగ్ వాడితే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో బై సేయింగ్ లైఫ్ లాంగ్, కొంతమందికి ఒక 10 years 15 years వాడాక మంచి చేంజ్ ఉంటుంది. సో మెయింటెనెన్స్లా పెట్టుకోవచ్చు వాళ్ళ తర్వాత. బట్ థిన్నింగ్ ఉంది, ఆండ్రోజెనిక్ అలోపేషియా ఉంది, మీరు వాడితే రిజల్ట్స్ ఉంటుంది. ఆపేస్తే మళ్ళీ కొంచెం థిన్నింగ్ లాగా స్టార్ట్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, మినాక్సిల్ వాడాక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది డాక్టర్. అవును, మినాక్సిల్ సీరం స్టార్ట్ చేసినా, ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినా సరే మనకి ఫస్ట్ 15 to 30 days అంటే షెడ్డింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే, మినాక్సిల్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయ్యే స్టేజ్లో ఉన్నవి మొత్తానికే హెయిర్ ఫాల్ అయిపోయి అక్కడి నుంచి న్యూ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో కామన్గా అందరికీ చెప్తూ ఉంటాము, ఫస్ట్ 15 to 30 days మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఈవెన్చువల్లీ ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ఓన్లీ షెడ్డింగ్ ఫేజ్. మీరు మినాక్సిల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సెసివ్ హెయిర్ థిన్నింగ్ అవుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే ఆ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి వేరే రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాము. థర్డ్ థింగ్, మినాక్సిల్ వాడడం వల్ల జుట్టు చాలా ఫ్లేకీ అండ్ డాండ్రఫ్ వచ్చేస్తుంది డాక్టర్ అని చెప్తూ ఉంటారు. మినాక్సిల్ ఫార్ములేషన్ ఎస్పెషల్లీ సీరం వాడినప్పుడు ఇది అవుతుంది. ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఈ ఇష్యూ జనరల్గా అవ్వదు. సీరంలో ఏంటంటే మనకి 80% ఆల్కహాల్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని కొత్త ఫార్ములేషన్స్లో ఏంటంటే మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గించి అలోవెరా ఆర్ సమ్ హెయిర్ కండిషనింగ్ ఏజెంట్స్ లాగా కూడా పెట్టారు. దానివల్ల ఫ్లేకినెస్ తగ్గుతుంది. సో ఈ ఆల్కహాల్ డ్రై అప్ అయిపోవడం వల్ల, అంటే మెడిసిన్ లోపలికి వెళ్ళి జస్ట్ ఆల్కహాల్ ఈజ్ అ క్యారియర్, ఆ మెడిసిన్ లోపల దాకా తీసుకెళ్తుంది. అందుకే ఆల్కహాల్ ఫార్ములేషన్ విల్ బీ ఎఫెక్టివ్. బట్ అది డ్రై అవుట్ అయిపోవడం వల్ల మీకు ఫ్లేకీనెస్ అనిపిస్తుంది, కానీ అది నిజంగా డాండ్రఫ్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉన్న సీరమ్స్ కూడా వాడచ్చు మీరు. ఇంకొకటి, స్ప్రేలా కాకుండా డ్రాపర్ ఉంటుంది. డైరెక్ట్ మీరు రూట్స్కి ఇట్లా పెట్టుకొని ఇలా అనుకుంటే మీకు అంత ఫ్లేకీనెస్ ఉండదు, బికాస్ ఇమ్మీడియట్ అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, మినాక్సిల్ సీరమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కూడా ఇస్తాము. సో దీనివల్ల ఏంటంటే ఆ ఫ్లేకీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. మినాక్సిల్లో మనకి పర్సంటేజెస్ ఉంటాయి, 2%, 3%, 5%, 10%.
పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ ఆ డ్రై అయిపోవడం హెయిర్ ప్లస్ ఫ్లేకీనెస్ అట్లా కొంచెం ఎక్కువ ఉంటుంది. 2% వాళ్ళకి యూజువల్గా అంత ఇష్యూస్ ఉండవు, ఈవెన్ 3% వాళ్ళకి అంత ఉండదు. బట్ విచ్ పర్సంటేజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ డిపెండ్స్ ఆన్ గ్రేడ్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్, దాన్ని బట్టి కూడా పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మినాక్సిల్ అనేది స్టీరాయిడ్ డాక్టర్ నేను వాడను అని కొంతమంది చెప్తూ ఉంటారు. మినాక్సిల్ ఇస్ నాట్ అ స్టీరాయిడ్. మినాక్సిల్ యాక్చువల్గా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి మీ హెయిర్లోకి ఇట్ విల్ ఎన్హాన్స్ ద వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్, అలా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇస్తుంది. బట్ మినాక్సిల్ స్టీరాయిడ్ అస్సలు కాదు. మినాక్సిల్ ఇస్ యాంటీ హైపర్టెన్సివ్ కేటగిరీలోకి వస్తుందన్నమాట. ఇంకొకటి, మినాక్సిల్ ఆపేశాక మొత్తం చాలా హెయిర్ ఫాల్ అవుతుందంటే డాక్టర్ చాలామంది చెప్పారు. ఇది ఇంకొక మెయిన్ కన్సర్న్ అందరు మినాక్సిల్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆండ్రోజెనిక్ అలోపేషియా ఉంది, మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50, 100, 150, 200 హెయిర్స్ రోజు పోతున్నాయి. మీరు మినాక్సిల్ రెగ్యులర్గా వాడడం వల్ల అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది అండ్ రీగ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఆ 200, 150 ఆర్ 100 అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయి 20, 30 హెయిర్స్ పర్ డే, విచ్ ఈస్ అ నార్మల్ థింగ్, ఆ రేంజ్లోకి వెళ్తుంది. ఆ మాత్రం హెయిర్ ఫాల్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ టు వరీ. సెకండ్ థింగ్, మీకు ఆల్రెడీ ఆండ్రోజెనిక్ అలోపేషియా ఉండడం వల్ల మనం మినాక్సిల్ ఇస్తున్నాం. సో ఆ జెనెటిక్స్ అనేది మనం ఏమీ కంట్రోల్ చేయట్లేదు, చేయలేము కూడా. సో మినాక్సిల్ వాడినప్పుడు మీకు చేంజ్ ఉంటుంది. మినాక్సిల్ ఆపేశాక మీ హార్మోన్స్ సేమ్ ఉంటాయి, మీ జెనెటిక్ స్టిమ్యులస్ సేమ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ముందు అయినంత కాకపోయినా మీకు 20, 30 కన్నా మేబీ 50, 60 అవుతుండొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ మినాక్సిల్ ఆపేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుందని కాదు, ఆర్ మినాక్సిల్ పెట్టి ఇన్ని రోజులు ఆపేయడం వల్ల కాదు. మీ యాక్చువల్ థింగ్ బాడీ చేంజెస్ వల్ల ఏదైతే అవుతుందో అది అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం మినాక్సిల్ ఇచ్చాము. సో నౌ హియర్ మినాక్సిల్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూ హ్యావ్ టు యూజ్ లిటిల్ బిట్ ఫర్ లాంగ్ రన్. మీకు నాకు అడిక్వేట్ వాల్యూమ్ రావాలి, ఆర్ ఒక సర్టన్ ఏజ్ దాకా నేను వాడితే నాకు హెయిర్ వస్తే ఐ బీ హ్యాపీ అంటే అప్పటిదాకా కనీసం వాడాలి. మినాక్సిల్ ఆపేశాక ఎస్పెషలీ మెన్కి కొంచెం హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాస్ టెస్టోస్టెరాన్ కానీ డిహెచ్టీ కానీ అవన్నీ మన కంట్రోల్లో ఉండవు. సో అలాంటప్పుడు మీరు మినాక్సిల్ కూడా నేను లైఫ్ లాంగ్ వాడలేను, ఆర్ మినాక్సిల్ ఆపేశాక నాకు హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నాకు ఇంకా ఎక్కువ హెయిర్ థిన్నింగ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ప్రోగ్రెషన్ కూడా అవుతుంది అని మీరు యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ మనకి కామన్గా వచ్చే క్వైరీస్ మినాక్సిల్ గురించి. టు చూస్ మినాక్సిల్ ఆర్ నాట్, ఎంత పర్సంటేజ్, ఎన్ని రోజులు వాడాలి, టు హ్యావ్ అ కన్ఫర్మేషన్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఆర్ నాట్. ర్యాండమ్గా ఒక 1-2 months వాడేసి దాని తర్వాతకి ఆపి అలా అయితే చెయ్యొద్దు. వాడితే ప్రాపర్గా వాడండి, బికాస్ కామన్గా ఈ మిస్టేక్ కూడా అవుతూ ఉంటుంది. చాలామంది 1-2 months వాడి నాకు హెయిర్ వచ్చింది, ఆపేశాక హెయిర్ పోయింది, అలా ఉండదు. ఒక మెడిసిన్ వాడుతున్నాము అంటే అది కొంచెం రెగ్యులర్గా వాడితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. బికాస్ హెయిర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ మెన్ అండ్ విమెన్. కాస్మెటిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది హెయిర్కి. సో ఒకసారి మొత్తం హెయిర్ పోయింది అంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేయడం కన్నా ఈజీగా యాట్ హోమ్ మినాక్సిల్ మీరు పెట్టుకొని రిజల్ట్స్ వస్తుంది అంటే వాట్ ఎల్స్ వీ నీడ్.